So due to World Skill Day celebrations, we have given this account to some other సెషన్స్. అందుకని మనం ఎస్టర్డే అయితే క్లాస్ పెట్టుకోలేదు. సో ఈ రోజు మనం క్లాస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఒకసారి ఫాస్ట్ గా ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి ఫాస్ట్ గా మీరు చెప్పేస్తే మనం క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? So what are the topics we have discussed in previous class? ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తే మెయిల్ కి మెసేజ్ రావాలని ఏం లేదండి. సో సమ్ టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ రాదు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, టాపాలజీస్ చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఓకే, టైప్స్ ఆఫ్ నెట్వర్క్, నెట్వర్క్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే, టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్స్. ఓకే, డన్. సో ఇప్పుడైతే మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా, వాట్ ఈజ్ ద ప్యాకెట్, వాట్ ఈజ్ రౌటింగ్, హౌ వీ కెన్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇదంతా కూడా మనకి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో మనం ఇదంతా కూడా చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు మనం రిమైనింగ్ టాపిక్స్ కూడా కంటిన్యూ చేద్దామండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఐ హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ నౌ. I'm opening the presentation. ఇక్కడ ఏంటి అంటే మనం క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చెప్పుకోవాలండి. సో మన నెట్వర్కింగ్ కదా, నెట్వర్కింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక 3-4 స్లైడ్స్ ఉన్నాయి, అంటే లైక్ నెట్వర్కింగ్ టర్మ్స్ వచ్చాం కదా. సో ఓకే, సో ఇక్కడ మనకి నెట్వర్కింగ్ టర్మ్స్ వచ్చేసరికి మనకి తెలియాల్సింది ఏంటి అంటే URL, HTTP అండ్ HTML గురించి కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి. సో వాట్ ఈజ్ URL అనేది ఇక్కడ మనం చూద్దాం. URL మీన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అన్నమాట. So what is uniform resource locator ante, if you want to see any kind of video or any kind of page, if you want to open in Google, you have to mention that link kada. So kachithanga you have to mention that link of that related content whatever you want to see. So that link is called URL simply. Ante URL ante entante మనం ఏదైనా వీడియో ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఏదైనా కంటెంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ గూగుల్లో ఒక లింక్ అయితే ఇస్తాం కదండి. సో ఆ లింక్ ని మనం URL అంటాం అనమాట. దాన్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటాం. సో అది మనం గూగుల్లోనే కాదు ఎక్కడైనా సరే, అంటే లైక్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి మనకి, గూగుల్ యాప్స్ లైక్ MX ప్లే, లైక్ చూడండి ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, అలానే గూగుల్ క్రోమ్, ఇలా ఎక్కడైనా కానీ మనం ఏదైనా ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లింక్ ఉంటేనే అది మనకు ఓపెన్ అవుతుంది. ఈవెన్ ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయాలన్నా కానీ ఒక లింక్ అనేది మనకు ఉండాలి, అవునా? సో అలా మనం ఏదైనా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ లింక్ ని మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటాం అనమాట. సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే ద ఫుల్ ఫామ్ ఆఫ్ URL ఈస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. మీకు ఇప్పుడే చెప్పాను కదా నేను, వెన్ వి ఎంటర్ వెబ్ అడ్రస్ ఆన్ సెర్చ్ బార్, మనం సెర్చ్ బార్ లోనే కదా ఈ వెబ్ అడ్రస్ అనేది ఇస్తాము. సో బ్రౌజర్ లో ఇస్తూ ఉంటాం, అవునా? సో దెన్ ఇట్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ కంప్యూటర్స్ కాల్ సర్వర్స్. అంటే ఇప్పుడు మనకి నెట్ అంతా వస్తున్నది, ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నది ఎక్కడి నుంచి అని చెప్పుకున్నాం అండి, సర్వర్ నుంచే కదా. సర్వర్ లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పిక్చర్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది సర్వర్ లో ఉండే పిక్చర్ అనేది లింక్ లో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఆ లింక్ మనం ఇవ్వగానే అది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. దేంతో కమ్యూనికేట్ అవుతుంది? సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది. మనం ఏ పిక్చర్ అయితే అడిగామో ఆ పిక్చర్ అనేది మనకి సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా? ఇక్కడ సర్వర్ అంటే వేరే ఏదో మిషన్ అనుకోక్కర్లేదు, ఆ సర్వర్ కూడా ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ అన్నమాట, ఓకేనా? అలానే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే HTTP. వాట్ ఈస్ HTTP? HTTP మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఒక పిక్చర్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే దానికి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని URL అనుకుంటా అన్నాను కదా. బట్ అది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, ఫస్ట్ మనం
రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తే వెంటనే సర్వర్ మనం ఏమైతే అడిగామో అది మనకి సెండ్ చేయాలి కదా. సో ఈ ట్రాన్స్ఫర్ పార్ట్ అంతా ఎక్కడ జరుగుతుందంటే హెచ్టిటిపి ద్వారా జరుగుతుందండి. అంటే ఇది మెయిన్ గా ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేకంటే ఇది వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఎవరితో మనం కమ్యూనికేట్ అవుతున్నాం, వెబ్ బ్రౌజర్స్ తో. అంటే ఈ వెబ్ బ్రౌజర్స్ అన్ని ఎక్కడ ఉంటున్నాయి, సర్వర్ లో ఉంటున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక పిక్చర్ ను ఓపెన్ చేయాలనుకున్నాను అనుకోండి గూగుల్లో, ఖచ్చితంగా నేను యూఆర్ఎల్ అయితే ఇస్తాను. వెంటనే మనం ఎలా ఇస్తాం ఆ యూఆర్ఎల్ అనేది హెచ్టిటిపికి రిలేటెడ్ గా ఉంటుందండి. చూడండి, హెచ్టిటిపి // అని చెప్పేసి మనకి ప్రతి యూఆర్ఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఇది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇన్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్స్ అండ్ సర్వర్స్ అన్నమాట. ఈ వెబ్ బ్రౌజర్స్ సర్వర్స్ లో ఉంటాయి కాబట్టి మనం ఏదైతే అడిగామో అలా దానికి తెలియడం కోసం ఈ హెచ్టిటిపి అనే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనికేషన్ పర్పస్ దీన్ని మనం యూజ్ చేస్తాం. అలానే మళ్ళీ దాని తర్వాత ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం ఒక పిక్చర్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం రిక్వెస్ట్ అయితే పెడతాం కదా, గెట్ రిక్వెస్ట్. సో ఆ గెట్ రిక్వెస్ట్ ఉంది, వెన్ యూ ఎంటర్ ఏ యూఆర్ఎల్ అండ్ వెబ్ బ్రౌజర్ ఇట్ యూజువల్లీ సెండ్ గెట్ రిక్వెస్ట్ లైక్. చూసారా, ఇక్కడ మీకు ఒక లింక్ పెట్టుకున్నాం. అలా మనకు ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ రిక్వెస్ట్ అంతా ఎక్కడికి వెళ్తుందండి, సర్వర్ కి వెళ్తుంది అనమాట. సో అంటే మనం ఏదైతే పిక్చర్ ని రిక్వెస్ట్ చేస్తున్నామో అది ఒక గెట్ రిక్వెస్ట్ లాగా చేంజ్ అయ్యి సర్వర్ కి వెళ్తుంది. ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్టిటిపి అని యాడ్ అయింది. అంటే ఇది ఒక కమ్యూనికేషన్ పర్పస్ లాంగ్వేజ్ అన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే సర్వర్ కి ఇది వెళ్తుందో అప్పుడు సర్వర్ దాన్ని అక్నాలెడ్జ్ చేసుకొని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట ఆ పిక్చర్ ని. అదే మనకి వెబ్ పేజ్ లో ఓపెన్ అవుతుంది అప్పుడు. అవునా. సో అలానే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నాం కదా. అలానే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఇది కూడా కంప్యూటర్ లాంగ్వేజే. మెయిన్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడానికి. ఇప్పుడు చాలా రకాల వెబ్ పేజెస్ మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటిని ఎలా డిజైన్ చేస్తారంటే బై యూజింగ్ హెచ్టిఎంఎల్ అన్నమాట. అందుకని మీకు కొన్నిసార్లు అడుగుతుంటారు, మీరు హెచ్టిఎంఎల్ నేర్చుకోండి అంటుంటారు కదా. హెచ్టిఎంఎల్ ఈజ్ కాల్డ్ ఏ లాంగ్వేజ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ టు క్రియేట్ వెబ్ పేజెస్ అనమాట. మెయిన్ గా మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ లో చెప్పాను కదా, మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ వరకు ఎలా రీచ్ అవుతుంది, ఆ సర్వర్ మళ్ళీ మనకి రిటర్న్ అవుట్పుట్ అనేది ఎలా పంపిస్తుంది అనేది, అది ఇక్కడ కొంచెం డయాగ్రమాటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక టైప్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ శాండ్విచెస్ అని చెప్పేసి టైప్ చేశాను అనుకోండి గూగుల్ సెర్చ్ బాక్స్ లో. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ డయాగ్రామ్స్ ఇలా ఓపెన్ అవుతుందా లేదా. సో చూసారా, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ నేను ఎప్పుడైతే నా సిస్టమ్ నుంచి, ఇది సిస్టమ్ అనుకోండి, నేను యూజ్ చేస్తున్న సిస్టమ్, ఎప్పుడైతే నేను ఆ సెర్చ్ చేశానో దానికి సంబంధించిన యూఆర్ఎల్ వచ్చేసి గెట్ రిక్వెస్ట్ ద్వారా సర్వర్ ని రీచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే గెట్ రిక్వెస్ట్ సర్వర్ ని రీచ్ అయిందో సర్వర్ మనం ఏదైతే అడిగామో అది ఇమేజెస్ ఫామ్ లో సెండ్ చేసేస్తుంది. అందుకని మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అన్ని ఇలా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఏ వెబ్ పేజ్ కంటైన్స్ టెక్స్ట్ పార్ట్ అండ్ మల్టీమీడియా పార్ట్. వెబ్ పేజ్ అంటే మనకి ఖచ్చితంగా మల్టీమీడియా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టెక్స్ట్ కూడా ఉంటుంది కదా. అంటే ఏంటంటే మనం ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేయగానే బ్రౌజర్ పేజ్ లో మనం సెపరేట్ గెట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం అనమాట. డిఫరెంట్ టైప్స్ లో, అంటే టెక్స్ట్ గురించి అయినా, ఇమేజెస్ గురించి అయినా, మల్టీమీడియా ఫైల్స్ అన్ని కలిపి మనం ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నట్టు భావించి అన్ని కలిపిన వెబ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ చూసారా, సేమ్ లిస్ట్ ఆఫ్ శాండ్విచెస్ అనగానే మనకి ఇలా ఓపెన్ అయింది కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం డిఫరెంట్ గా, ఒక్కొక్కసారి మనం పర్టికులర్ గా ఇమేజెస్ అడుగుతాం. సో అలాంటప్పుడు ఓన్లీ గెట్ రిక్వెస్ట్ వచ్చేసి ఇమేజెస్ కి మాత్రమే వెళ్తుంది. అలానే ఒక్కొక్కసారి పర్టికులర్ గా మనం ఏం చేస్తాం, దానికి సంబంధించిన కంటెంట్ అడుగుతాం, వికీపీడియాకి సంబంధించిన మ్యాటర్ అని అలా. సో అప్పుడు ఏంటి, గెట్ రిక్వెస్ట్ అనేది మనకి టెక్స్ట్ ఫామ్ లో అడుగుతుంది అనమాట. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గెట్ రిక్వెస్ట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గెట్ రిక్వెస్ట్ లాగా తీసుకుంటుంది. ఓకే. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, టెక్స్ట్ పార్ట్ మల్టీమీడియా పార్ట్ ఉంటుంది కాబట్టి యూఆర్ఎల్ మనం ఎప్పుడైతే బ్రౌజర్ పేజ్ లో ఇచ్చేస్తామో అది గెట్ రిక్వెస్ట్ లాగా వెళ్తుంది, టెక్స్ట్ రూపంలో వెళ్తుంది, ఇమేజెస్ రూపంలో వెళ్తుంది, మల్టీమీడియా ఫైల్స్ గెట్ రిక్వెస్ట్ గా కూడా వెళ్తుంది. ఇక్కడ కుకీ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా
డిజిటల్ అకౌంట్ లో లాగిన్ అయ్యాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా డిజిటల్ అకౌంట్స్ ఉంటాయి కదా, లైక్ జీమెయిల్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి మనకి. సో ఏదైనా అకౌంట్ లో మనం లాగిన్ అయినప్పుడు మనం కొన్ని రిక్వెస్ట్ ని సెండ్ చేస్తాం సర్వర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను ఒక పిక్చర్ కోసం రిక్వెస్ట్ పంపించాను కదా, సో అలా మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఏం చేస్తుందంటే కుకీస్ లాగా తీసుకుంటుందండి. అంటే ఆ కుకీస్ అంటే ఏంటంటే వన్స్ మనం చేసిన రిక్వెస్ట్ అనేది అందులో సేవ్ అయిపోతుంది అనమాట. ఇంకొకసారి మళ్ళీ మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఆ కుకీ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఆ సేవ్డ్ లింక్ మనం ఏదైతే ముందుసారి రిక్వెస్ట్ చేసామో అది మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి అది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం కుకీ అంటాం. దానివల్ల ఏంటంటే సమ్ టైమ్స్ మనకి యూజ్ కూడా ఉంటుంది, సమ్ టైమ్స్ డ్రాబ్యాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు కుకీస్ వల్ల మనకి యూజ్ ఏంటండి, మళ్ళీ మనం రెండోసారి ఓపెన్ చేసుకునేటప్పుడు మళ్ళీ సేమ్ లింక్ మనం దాని మీద ఇవ్వక్కర్లేదు. సేమ్ ఆ కుకీ మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. కానీ దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మనం కుకీస్ అంటే అక్కడ కుకీస్ వచ్చేయడం వల్ల ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం వర్క్ అనేది పక్క వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఆ కుకీస్ అనేవి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకి 2 వేస్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అలానే యూజెస్ కూడా ఉన్నాయి కుకీస్ వల్ల. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అని ఉందండి ఒకటి, హెచ్టిటిపి కాకుండా హెచ్టిటిపిఎస్. ఈ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అండి. అంటే ఇది మనకి ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా ఏంటంటే కంప్లీట్ సెక్యూరిటీ అన్నమాట. ఈ వెబ్ పేజ్ కి మనకి కంప్లీట్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఈ కుకీస్ క్రియేట్ అవ్వడం కానీ ఇవేమి కూడా మనకు ఉండవు అన్నమాట. కంప్లీట్ సెక్యూర్డ్ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా, చూసారా, ఇది హెచ్టిటిపిఎస్ అంటే కంప్లీట్ గా ఈ ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ మనకి ఒక సెక్యూర్ లాక్ అనేది ప్రొవైడ్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ మన ఇన్ఫర్మేషన్ అనేది పక్క వాళ్ళకి తెలియకుండా. సో నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్ గా నెట్వర్కింగ్ అండి. సో ఇప్పుడు మీకు నెట్వర్కింగ్ అంటే ఏంటి, కంప్లీట్ గా ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్స్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చింది కదా. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో బేసిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇందులో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఒక్క నిమిషం మనం నోట్స్ కూడా చెప్పుకుంటున్నాం కదా, ఒకసారి ఆ హెచ్టిటిపి అవి కూడా నేను నోట్స్ లో టైప్ చేసేస్తాను. పెడతానమ్మా, టెలిగ్రామ్ లో నోట్స్ పెడతాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఇందులో ఇంపార్టెంట్ నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ యూఆర్ఎల్ కదా. యూఆర్ఎల్ అంటే ఏం చెప్తున్నామండి, యూఆర్ఎల్ మీన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ కదా. రిసోర్స్ లొకేటర్ ఓకే, అంటే అక్కడ వెబ్ పేజ్ అంటే either it is related to diagram, either it is related to content, either it is related to మల్టీమీడియా. దేనికి సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలన్నా కానీ ఒక యూఆర్ఎల్ లింక్ ఉండాలి కదా.
దాన్ని మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటాం. ఓకేనా? సో అలానే మనకి నెక్స్ట్ మనం చెప్పుకున్నది ఏంటి అండి? అలానే మనం HTTP గురించి చెప్తున్నాం కదా. HTTP మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏం చెప్పానండి? ఇట్ ఈస్ సింపుల్ గా ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బిట్వీన్ వెబ్ పేజెస్ అండ్ సర్వర్స్ కదా. కమ్యూనికేషన్ సర్వర్ కదా మనకి వెబ్ పేజ్ ని ప్రొవైడ్ చేయాలి. సో సర్వర్ కి ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో అప్పుడే మనకి అది ఓపెన్ అవుతుంది అనమాట. అదే మనం HTTP అంటాం. ఓకే, అలానే మనకి HTML కూడా నేర్చుకున్నాం. HTML అంటే ఏం చెప్తున్నామండి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. డిజైన్ ఆఫ్ క్రియేట్ ఏమైనా అనొచ్చు. ఓకేనా? ఒక్కొక్క డయాగ్రామ్ కి కానీ, ఒక్కొక్క వీడియోకి కానీ, ఒక్కొక్క కంటెంట్ కి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతున్నాయి. అవన్నీ ఎలా ఓపెన్ అవుతున్నాయి అంటే ఈ HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట, డిజైన్ చేసుకుంటున్నాం ఆ వెబ్ పేజెస్ ని. ఓకేనా? ఓకే, రౌటింగ్ చెప్పలేదు కదా. ఓకే అండి. లేటెన్సీ వరకు మనం చూసాం. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ లేటెన్సీ వరకు టైప్ చేస్తున్నాం. ఓకే, ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ కూడా ఇక్కడ టైప్ చేసేస్తాను. ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ కూడా నేను పాయింట్స్ ఫామ్ లో చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఆఫ్ బిట్స్ కదా. మనకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? బిట్స్ ఫామ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అప్పుడు ఈచ్ రిక్వెస్ట్ మనం ప్రతిసారి గూగుల్లో ఏదైనా రిక్వెస్ట్ పెట్టామనుకోండి, అది విల్ హ్యావ్ each request will have lakhs of bits movement. So lakhs of bits movement ante it will take more time to bits without complications. అవునా? దెన్ మనకి
అప్పుడు వచ్చిన కాన్సెప్టే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అవునా కాదా? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది? ఎఫ్టిపి. ఎఫ్టిపి మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, కన్వర్ట్ ఇంటూ, ఎలా కన్వర్ట్ చేస్తుందండి? ప్యాకెట్స్ లో కన్వర్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో దెన్ ప్యాకెట్స్ గివెన్ సీరియల్ నంబర్స్ ని ఇచ్చేస్తుంది, అవునా? సో నంబర్ ప్యాకెట్స్, సో సీరియల్ నంబర్ ప్యాకెట్స్ అప్పుడు ఏమవుతాయని చెప్పుకున్నాం? కంటిన్యూస్లీ ట్రాన్స్ఫర్ సర్వర్, అంతే కదా. సర్వర్కి వెళ్ళగానే సర్వర్ అగైన్ ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కదా, సో ఎఫ్టిపి అని ఇచ్చేస్తాను. ఎఫ్టిపి విల్ కలెక్ట్ ఆల్ ప్యాకెట్స్, అన్ని కలెక్ట్ చేసుకుంటుంది కదా మనం పంపించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ని కూడా, ఓకేనా? అలానే ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించే రిక్వెస్ట్ లో ఉండే బిట్స్ అన్ని కలిపి ఒక 8 సీరియల్ నెంబర్స్ ఉన్న ప్యాకెట్స్ క్రియేట్ చేసింది అనుకోండి. సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎఫ్టిపి కూడా ఈ 8 ప్యాకెట్స్ వచ్చాయో లేదో చెక్ చేస్తుంది కదా. సో ఇఫ్ ఇట్ డిడ్ంట్ గెట్ did not any packet, it will send an acknowledgement, అవునా కాదా? Send an acknowledgement. Okay, acknowledgement ని పంపిస్తుంది టు ఎఫ్టిపి. After getting all serial number packets only, అన్ని సీరియల్ నెంబర్ ప్యాకెట్స్ వచ్చాయి అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మనం ఏదైతే ఓపెన్ చేయాలనుకున్నామో ఆ వెబ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది, అవునా కాదా? ఆల్ సీరియల్ నెంబర్ ప్యాకెట్స్ ఓన్లీ ఫస్ట్ will be open. Okay. సో ఇక్కడ వరకు ఏంటి మనకి ప్యాకెట్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇదంతా కూడా ప్యాకెట్స్ అని చెప్తాం. ఫస్ట్ ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ లోనే ప్యాకెట్స్ ఇది. ఓకే, అసలు ప్యాకెట్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి అనడానికి ఇదంతా కూడా చెప్తాం. సో అలానే ఇప్పుడు రౌటింగ్ గురించి చెప్తాం. ఇప్పుడు ప్యాకెట్స్ అయితే మూవ్ అవుతాయని అనుకుంటున్నాం కానీ అసలు దానికి రౌటింగ్ అనేది తెలియాలి కదా, దానికి ఒక రూట్ ఉండాలి కదా. ఇప్పుడు రౌటింగ్ గురించి చెప్పుకుందాం. ఇది కూడా పాయింట్స్ లోనే టైప్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ రౌటింగ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ప్యాకెట్స్ ఎలా సెండ్ అవుతాయి, సీరియల్ నెంబర్స్ అవన్నీ ఎలా పెట్టుకుంటుందో చెప్తున్నాం కదా. సో provide a route to these packets, we use routers. వీటినే కదా మనం రౌటర్స్ అని అంటాం. రౌటర్స్ manage the complete transfer of packets, without any traffic. అంతే కదా, ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటే ఆ ట్రాఫిక్ లేకుండా అవి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూస్తాయి, అవునా? సో somewhere router
always shows ఇలా అంటే లీస్ట్ డిస్టెన్స్ ఎంత ఫాస్ట్ గా అయితే రీచ్ అయిపోగలవో ఆ రూట్ అవి చూపిస్తూ ఉంటాయి అనమాట. దీన్నే మనం రూటింగ్ అని అంటాం. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్ గా నోట్స్ చెప్పిన తర్వాత? ఓకే, ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ కూడా అయిపోయింది. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ కి ఎంటర్ అయిపోదాం. యూట్యూబ్ లింక్ పెడతాను. మనం లాస్ట్ క్లాస్ లో టీసీపీ చెప్పాం, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. జస్ట్ సెకండ్. ఓకే ఓకే, టీసీపీఏ చెప్పండి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. వెరీ గుడ్, గుర్తు చేసినందుకు. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ లోనే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఒకటి. సో నేను కంప్లీట్ బేస్ ఇక్కడ పెట్టేశాను. యాక్చువల్గా ఇది కంప్లీట్ కాదు, ఇక్కడ టీసీపీ. టీసీపీ మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. వెరీ గుడ్ అమ్మా, కదా. ఓకే, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్ గా ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అంటే ఏంటనేది. సో నెక్స్ట్ టాపిక్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని. జస్ట్ సెకండ్, కనెక్ట్ చార్జర్. ఇప్పుడు బేసిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి మనకి మెయిన్ గా మన కాన్సెప్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ కదా. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇట్ ఈస్ ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్ అని చెప్పుకున్నాం కదా. సో అసలు మెయిన్ గా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అంటే డెఫినేషన్ చూసాం, కానీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఈ ప్రెజెంటేషన్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నేర్చుకుంటాం అండి. అలానే సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మీకు ఇక్కడ సర్వీస్ మోడల్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి, అవేంటి అనేది కూడా నేర్చుకుంటాం. అలానే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉండే టైప్స్ ఏంటి అనేది నేర్చుకుంటాం. అలానే ఈ సర్వీస్ మోడల్స్ అని చెప్పాను కదా, సర్వీసెస్, అలానే ఈ టైప్స్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే ఏ సర్వీసెస్ లో ఏ టైప్స్ యూజ్ చేస్తాం అనేది కూడా తెలుసుకుంటాం. అలానే అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అలానే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఏమని చెప్పాను, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ కదండి. సో ఇప్పుడు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి ఐటీ రిసోర్సెస్ ని డెలివరీ చేయడమే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అంటే ఏంటి, ఆన్ డిమాండ్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివర్ చేస్తుంది, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వియా ఇంటర్నెట్. ఈ ఐటీ రిసోర్సెస్ అన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం, ఇంటర్నెట్ యూజ్ చేసే కదా. సో ఈ సర్వీసెస్ ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాం. అంటే ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్ అనైనా అనొచ్చు, యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వియా ఇంటర్నెట్ అనైనా అనొచ్చు. ఇలా ఎలా అయినా మనం డెఫినేషన్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ కి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను కొంత డేటా యూజ్ చేశాను అనుకోండి బిజినెస్ కి, అంత డేటాయే ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ డేటా రేపు నేను యూజ్ చేసుకోవచ్చు, అంటే రేపు కొంచెం ఎక్కువ డేటా యూజ్ చేస్తాను అనుకోండి, ఆ ఎక్కువ డేటానే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అలా డిమాండ్ మీద బేస్ చేసుకొని మనకి ప్రొవైడ్ చేస్తుంది. కానీ రోజుకి నేను ఇంతే ఇస్తాను, ఇంత కాన్స్టెంట్, మీరు కావాలనుకుంటే దానిలో తక్కువ వాడుకోండి, లేదంటే ఎక్కువ మీరు కొత్తగా పెట్టుకొని వాడుకోండి అని నేను చెప్పదనమాట. మనకి ఎంత వరకు కావాలంటే అంతవరకు మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది ఐటీ రిసోర్సెస్ అనేది
మన ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. సో అలానే సర్వీస్ మోడల్స్ అని చెప్పాను కదా, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. అవేంటి అంటే మనకి సాస్ పాస్ ఇయాస్. సాస్ ఇయాస్ అంటే ఏంటి అంటే, సాస్ మీన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అలానే పాస్ అంటే ఏంటి అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అలానే ఇయాస్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి. సో అసలు ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అసలు ఈ మూడు సర్వీస్ మోడల్స్ ఏంటి, అసలు ఇవి ఏంటి అంటే ఇవి సర్వీస్ మోడల్స్ అండి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో అవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ సర్వీస్ మోడల్స్ మీద మనం డిపెండ్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు అది ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా క్లౌడ్ కంప్యూటింగ్ మీద డిపెండ్ అవుతారు. అప్పుడు మీరు ఏ సర్వీస్ మోడల్ ని యూజ్ చేసుకుంటారో అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాస్ అన్నాను కదా, సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే కంప్లీట్ గా బ్యాక్ అండ్ వర్క్ అంతా అదే చూసుకుంటుందండి. మెయింటెనెన్స్ కానీ లైక్ కంప్లీట్ నెట్వర్కింగ్ కానీ అంతా కూడా అసలు మీరేం బర్డెన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఫైనల్ గా మీరు జస్ట్ ఇక్కడ చూడండి మీరు జస్ట్ హాస్ట్ చేస్తే సరిపోతుంది. అంటే అది ప్రొవైడ్ చేసిందంతా మీరు జస్ట్ యూటిలైజ్ చేసుకోవడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ అకౌంట్ తెలుసు కదా, మనందరం రెగ్యులర్ గా జీమెయిల్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నాం, అదే మన మెయిల్ అకౌంట్స్, ఓకేనా. సో ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ లో యూజ్ చేసి మనం ఏం చేస్తాం, మహా అయితే మెయిల్స్ ని సెండ్ చేస్తాం, లేదంటే రిసీవ్ చేసుకుంటాం, అవునా. అంతకు మించి మనం ఇంకేం చేయము కదా మెయిల్ ఐడీస్ యూజ్ చేసి. కాకపోతే దాని బ్యాక్గ్రౌండ్ లో ఏం వర్క్ జరుగుతుందా అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా, అసలు దాని గురించి మనం కనీసం పట్టించుకోము, అవునా. సో అసలు అది ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఇదంతా మనకు అనవసరం. మనం చేసేదంతా ఏం చేస్తాం, సింపుల్ గా ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా మనకి మెయిల్స్ పంపిస్తే మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, లేదంటే మనం మెయిల్స్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటాం. ఇంతకు మించి దీని బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది మనం పట్టించుకోం. అలానే గూగుల్ డాక్స్ చూస్తాం, కొన్నిసార్లు మనం గూగుల్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉంటాం, అది కూడా మనం జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ యూజ్ చేస్తాం, కానీ వర్క్ పర్పస్ లేకపోతే ఇంకేదో పర్పస్ యూజ్ చేస్తాం, కానీ దాని కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి మనం ఏం ఆలోచించాం, అవునా కాదా. సో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లోకి వస్తాయండి. అంటే ఫైనల్ గా మనం యూజ్ చేసే కస్టమర్స్ అన్నమాట. మిగతా బ్యాక్ ఎండ్ వర్క్ అసలు అది క్రియేట్ చేయడం, దాని లోపల ఏం జరుగుతుంది, అసలు అది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది డేటా, ఇదంతా కూడా మనకు అనవసరం, మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనకి మీకు ఇప్పుడు జీమెయిల్ చెప్పాను కదా, అలానే చూడండి ఇక్కడ నెక్స్ట్ పిఏఎస్ చెప్పినప్పుడు మీకు ఇంకా ఎస్ఏఎస్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ పిఏఎస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇప్పుడు సాస్ మనం యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు కంప్లీట్ గా అంతా ప్రొవైడ్ చేసేస్తారు, సర్వర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు, నెట్వర్క్ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు, ఎక్విప్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. మనం జస్ట్ దాన్ని యూజ్ చేసుకోవడం మాత్రమే, అవునా. వెన్ ఇట్ కమ్స్ టు పాస్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ డెవలపర్స్ వచ్చేసరికి ఇంతకు ముందు బ్యాక్ ఎండ్ లో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఉన్నారు. జీమెయిల్ మనకు అనవసరం ఎవరు డెవలప్ చేశారు, డైలీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు మన జీమెయిల్ డేటాని, ఇదంతా మనకు అనవసరం. మనం యూజ్ చేస్తుంది ఒక్కటే సెండింగ్ రిసీవింగ్ మెయిల్స్ కదా యూజ్ చేస్తున్నాం. కానీ పాస్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి, అంటే మనకి ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఇవి యాప్స్ లోకి వస్తాయండి. ఇప్పుడు ఏదైనా యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా కాకుండా మన యాప్ కి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం అనమాట. వాళ్ళు దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా ఇచ్చేస్తారు, కానీ సాఫ్ట్వేర్ మాత్రం మనం డెవలప్ చేసుకోవాలి. ఇది సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఈ పాస్ ని యూజ్ చేస్తారండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తారంటే సింపుల్ గా క్లౌడ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని వాటి ప్లాట్ఫామ్ అంతా తీసుకుంటారు. ప్లాట్ఫామ్ తీసుకొని వీళ్ళు ఓన్ గా సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేసుకుంటారు అనమాట, ఓకేనా.
సో అదంతా వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి, అందుకే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ మీదే వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది ఈజీ అన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం ఈజీ. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి, ప్లాట్ఫామ్ మాత్రమే. ఓకేనా? సో అందుకని ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఈ ఈ సర్వీస్ మోడల్ ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయాస్కి వచ్చేసరికి కన్జంప్షన్ అండి, కంప్లీట్ గా కన్జ్యూమ్ చేసుకోవడం. అంటే ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా డెవలప్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనమే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఈ వర్క్ అంతా మనమే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో ఎవ్వరు కూడా ఉండరు, అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఎవ్వరు ఉండరు. మనకి జస్ట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తారు, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక నార్మల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పాస్కి వచ్చేసరికి ఏంటంటే ప్లాట్ఫామ్ ఏదో సర్వీస్ అన్నాను కదా, ఇదేంటంటే మనకి కంప్లీట్ గా మనం ఒక హోటల్కి వెళ్ళి బోన్ చేసినట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక హోటల్కి వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నానండి. అక్కడ ఏంటి, నేను చికెన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వండుకోవాల్సిన అవసరం లేదు, నాకు గ్యాస్ ఖర్చు ఉండదు, కంప్లీట్ గా నాకు ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు, ఎందుకంటే నేను వండట్లేదు కదా, ఎవరో వండిస్తే ఇచ్చేసి నాకు పెడుతున్నారు. ఈవెన్ నేను వంట చేయక్కర్లేదు, అలానే కనీసం సర్వ్ కూడా చేసుకోవక్కర్లేదు. అవునా? ఎందుకంటే అక్కడ నాకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏది నేను యూటిలైజ్ చేయను. అక్కడ నేను యూజ్ చేసే గిన్నెలు నావి కాదు, నేను యూజ్ చేసే బాటిల్స్ నావి కాదు, నేను యూజ్ చేసే ఎక్విప్మెంట్ కూడా నాది కాదు, నేను కూర్చునే చైర్ నాది కాదు, నేను యూజ్ చేసే టేబుల్ నాది కాదు. అవునా కాదా? అంటే ఏంటి, కంప్లీట్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది. ఏంటి, హోటల్ అనేది మనకి ప్రొవైడ్ చేసేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ లో ఏమొస్తున్నాయి, మనం కూర్చునే టేబుల్ కానీ చైర్ కానీ, మనకి అందించే వాటర్ బాటిల్స్ కానీ, సర్వీసింగ్ కానీ, అలానే మనకు వచ్చి వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు, కంప్లీట్ గా ఏం కావాలంటే అది ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా అన్నమాట బ్యాక్ ఎండ్ లో జరిగిపోతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి, జస్ట్ వెళ్తాను, తినేస్తాను, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. అవునా కాదా? అంటే ఇదంతా ప్లాట్ఫామ్ అయితే సర్వీస్ లోకి వస్తుంది అన్నమాట. అంటే ప్లాట్ఫామ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, నేను జస్ట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనమాట, డెవలప్ చేయడం. ఇప్పుడు డెవలప్ అంటే నాది నేను తిని పెట్టాలి. అవునా కాదా? సో ఇప్పుడు నేను తినకుండా అయితే వచ్చాను కదా, ఇచ్చిన ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అంత మాత్రాన నేను డెవలప్ అయితే చేయాలి కదా. సో ఇదంతా కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లోకి వస్తుంది అనమాట. సో అలానే ఐఏఎస్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ మీరు చూసారు కదా, ఇప్పుడు కరోనా పుణ్యమాన అందరం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను అనుకోండి, వాడు నాకు ఏం చేస్తాడు, జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఫుడ్ పంపించేస్తాడు. అంతేగాని ఇంతకు ముందులాగా నాకు టేబుల్ చైర్ అరేంజ్ చేస్తాడా, అలానే దానికి సంబంధించిన ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ అవేమైనా ప్రొవైడ్ చేస్తాడా, లేదు కదా. ఖచ్చితంగా నేను మా ఇంట్లో ఉన్న ప్లేట్స్నే యూజ్ చేయాలి, వాటిని మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. అవునా? నేనే సర్వ్ చేసుకోవాలి. ఎవరైనా సర్వ్ చేయడానికి వస్తారా? లేదు. జస్ట్ వాడు నాకు ఇచ్చేదంతా ఏంటి, హ్యాండ్కి ఫుడ్ మాత్రం ఇచ్చేస్తాడు. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. రిమైనింగ్ అంతా నేనే చేసుకోవాలి, నేనే ఫుడ్ సర్వ్ చేసుకోవాలి, నా ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్నే యూజ్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని నేనే క్లీన్ చేసుకోవాలి. అవునా? సో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇలా మనం తీసుకునే బిజినెస్ ఉంటుందండి, మనం ఏ సర్వీస్ మోడల్ అనేది యూజ్ చేసుకోవాలనేది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ మనమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే పాస్ యూజ్ చేసుకుంటారు అనమాట. అందుకని వాళ్ళకి కావాల్సిందల్లా ఓన్లీ ప్లాట్ఫామ్ ఒక్కటే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోగలరు కాబట్టి. అదే నార్మల్ పీపుల్ అయితే మనం ఏం చేస్తాం, సాస్ యూటిలైజ్ చేసుకుంటాం రిమైనింగ్ బిజినెసెస్. అంటే కంప్లీట్ గా ప్లాట్ఫామ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ఇచ్చేస్తాడు. మనం చేయాల్సిందల్లా మన బిజినెస్ ని మనం కంటిన్యూ చేసుకోవడమే. ఓకేనా? అంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంతా ఏం జరుగుతుంది అదంతా మనకు అనవసరం, మెయింటెనెన్స్ ఏం జరుగుతుంది అదంతా కూడా మనం బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా ఇప్పుడు మీరు ఫంక్షన్స్ చూస్తూ ఉంటారు, ఒకప్పుడు ఫంక్షన్స్కి ఏం చేసేవాళ్ళం, మనమే అరేంజ్ చేసుకునే వాళ్ళం, మనమే వంటలు చేసుకునే వాళ్ళం, మనమే డెకరేషన్ చేసుకునే వాళ్ళం. అవునా? ఇప్పుడు సింపుల్ గా ఆర్డర్ ఇచ్చేస్తున్నాం,
ఒక మెయిన్ కంపెనీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే ఫుడ్ అంతా అరేంజ్ చేసేస్తున్నారు, డెకరేషన్ అంతా మనం జస్ట్ ఏం చేస్తున్నాం, సింపుల్ గా రెడీ అయిపోతున్నాం, రెడీ అయిపోయి వచ్చే గెస్ట్ని వచ్చిపోయే వాళ్ళని పలకరించుకుంటూ ఉంటున్నాం, అంతకుమించి మనం ఏం చేయట్లేదు కదా ఫంక్షన్స్ లో. సో సేమ్ సాస్ కూడా అంతేనండి, కంప్లీట్ వాడే ప్రొవైడ్ చేస్తారు, మనం జస్ట్ కాస్ట్ చేసుకోవడమే. ఓకేనా, ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో సర్వీస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్నే ఇస్తాడండి. మనం రిమైనింగ్ అన్ని కూడాను మనమే తీసి పెట్టుకోవాలి. ఓకేనా, టాస్క్ వచ్చేసరికి మనకి ఏం చేస్తాడంటే నెట్వర్క్, స్టోరేజ్ సర్వీస్ తో పాటు డేటాబేస్ కి ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ అంటే రన్ టైమ్ అంతా కూడా మనకి ఇస్తాడు. మనం జస్ట్ క్రియేట్ చేసుకోవాల్సిందల్లా సాఫ్ట్వేర్ మాత్రమే. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి వచ్చేసరికి అండ్ అప్లికేషన్ యూజర్స్ అవుతాం మనం ఈ డేటాబేస్ గురించి కానీ, రన్ టైం గురించి కానీ, నెట్వర్క్ గురించి కానీ, స్టోరేజ్ గురించి కానీ ఇదంతా కూడా మనకి అవసరం లేదు, అదంతా బ్యాక్ ఎండ్ వర్క్ అనేది జరిగిపోతుంది. మనం ఎంత యూజ్ చేసుకుంటున్నాం అనేది మాత్రమే ట్యాక్స్ లో కౌంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్. కదా ఇప్పుడు అంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నామో అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మోడల్ ని యూజ్ చేయాలనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో అలానే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పటివరకు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ లో సర్వీస్ మోడల్స్ ఏంటి చూసాం కదా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. సో దానికన్నా ముందు మనం ఒక నోట్స్ రాసేసుకుంటాం. క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం చూసాం కదా, ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ చూసాం. ఇప్పుడు 2 డెఫినేషన్స్ కూడా మనం రాసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాను, ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ via ఇంటర్నెట్. Accessing IT resources via ఇంటర్నెట్. ఏదైనా చెప్పుకోవచ్చు మనం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ వియా ఇంటర్నెట్ అయినా అనొచ్చు, యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వియా ఇంటర్నెట్ అయినా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో తర్వాత మనం ఏం చేసాం, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ చూసాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయండి, అవునా. సో ఫస్ట్ వన్ ఏంటి, SaaS. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో అలానే మళ్ళీ మనకి సెకండ్ వన్ వచ్చేసి PaaS. PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కదా, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అలానే అండ్ థర్డ్ వన్ ఏం చెప్తున్నా అండి, IaaS కదా. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ SaaS గురించి చెప్పుకుందాం. SaaS అంటే ఏం చెప్పాను, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అన్నాను కదా. సో ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి, కంప్లీట్ ఎండ్ యూజర్స్ అవుతాం మనం. ఎండ్ యూజర్స్, ఓకే, కంప్లీట్ సర్వర్, రన్ టైమ్, will be provided. Okay,
రన్ టైమ్ సాఫ్ట్వేర్ కూడా కదా, సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్, అవునా? సో ఈ సాస్ కి మెయిన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హాస్టింగ్ ఏ ఫంక్షన్. ఓకే, అలానే పాస్కి వచ్చేసరికి ఏమనుకున్నాం, ఇట్ విల్ ప్రొవైడ్ రన్ టైమ్ స్టోరేజ్ ఇస్తాయి ఎక్సెట్రా. యూ హ్యావ్ టు డెవలప్ సాఫ్ట్వేర్. ఇక్కడ మాత్రం మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వరు, మనకి మనమే డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్ గా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్. ఓకే, అలానే యాస్ వచ్చేసరికి ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, like servers, storage, etc. So you have to build and develop and also cost. Everything developed by user. Okay, ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది కంప్లీట్ ఫుడ్ ఓకే. అర్థమైంది కదా? సో ఇది మనకి యాస్ అంటే ఇవి జస్ట్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎందుకు ఇక్కడ రాసానంటే మనం ఎప్పుడైనా మర్చిపోతే మనం వెంటనే చూడగానే మనకి ఐడియా వస్తుందని. ఓకేనా? సో అలానే మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మనకి 4 టైప్స్ ఉంటాయండి. అదేంటంటే ఫస్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్, ఉంటుంది, అలానే ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, అలానే హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుంది, కమ్యూనిటీ క్లౌడ్ ఉంటుంది. ఓకే, సో ఈ టైప్స్ ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం. అంతేనమ్మా, గిట్ హబ్ లాంటిదే. పాస్ట్ మనకి ఎగ్జాంపుల్ గిట్ హబ్ లాంటిదే. ఓకేనా? సో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ అని అన్నాను కదా, అంటే ఏం లేదమ్మా, ఎక్స్ప్లెయిన్ అగాన్ అన్నారు కదా, ఇప్పుడు ఏం లేదు. అంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేస్తుంది, ఈవెన్ సాఫ్ట్వేర్ తో పాటు అన్నది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి కంప్లీట్ గా స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, రన్ టైమ్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై క్లౌడ్ ఓన్లీ. జస్ట్ మీరు చేయాల్సిందల్లా వాటిని అన్నింటినీ యూటిలైజ్ చేసుకోవడమే. సో అందుకని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది దాన్ని అన్నా. అలానే ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వచ్చేసరికి మీకు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ ప్లాట్ఫామ్ లో ఏమేమి వస్తాయంటే స్టోరేజ్, సర్వర్స్, అలానే మనం చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ ని కూడా వాళ్ళు డెవలప్ చేయరు. అంటే ఏంటి, ప్లాట్ఫామ్ ని మాత్రమే, డేటాబేస్ ని ఇస్తారు, అలానే రన్ టైమ్ ని ఇస్తారు, నెట్వర్క్ ని ఇస్తారు, స్టోరేజ్ ని ఇస్తారు, సర్వర్ ని ఇస్తారు.
మనం దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు యాప్ ని మనం డిజైన్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా క్లౌడ్ వీళ్ళిచ్చే ప్లాట్ఫామ్ అంతా యూజ్ చేసుకొని మనం ఒక యాప్ కి సాఫ్ట్వేర్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని దాన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ని మాక్సిమం యూజ్ చేసే వాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నమాట. లైక్ అన్ని ఐటీ కంపెనీస్ అన్ని కూడా మాక్సిమం పాస్ ని యూజ్ చేస్తాయి. ఓకేనా? అలానే ఇక్కడ వచ్చేసరికి ఐఏఐఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తది. ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి రావు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అన్ని కూడా నార్మల్ హార్డ్వేర్ లోకి వస్తాయి. అంటే నెట్వర్కింగ్ సంబంధించిన ఈ రౌటర్స్ కానీ ఇవన్నీ కూడాను, అలానే స్టోరేజ్ కి సంబంధించిన అంతా కూడా స్పేస్ అంతా కూడాను, అలానే సర్వర్ ఇప్పుడు మనం మెయిన్ సర్వర్ ని అన్నిటిని ఇస్తారు కానీ మనమే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ని మనమే చేసుకోవాలన్నమాట. లైక్ మనమే బిల్డ్ చేసుకోవాలి, మనమే హాస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను మనకి 4 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్. ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఒక సెట్ అయిన ఆర్గనైజేషన్ మాత్రమే ఈ యూటిలైజ్ చేసుకుంటది అనమాట. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ. ఓకేనా? అంటే మాది చాలా కాన్ఫిడెన్షియల్ డేటా, అది ఎవరికి తెలియకూడదు అనేటప్పుడు మనం ప్రైవేట్ క్లౌడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అదే పబ్లిక్ క్లౌడ్కి వచ్చింది అనుకోండి, కంప్లీట్ గా ఎవరికైనా మన డేటా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంటుంది అనమాట. సో అలాంటి స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది, ప్రైవసీ అనేది ఉండదు మనకి. సో పబ్లిక్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఎనీ టైం. మనం ఈవెన్ సింగిల్ పర్సన్ అయినా కానీ పబ్లిక్ క్లౌడ్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇట్ ఈస్ బోత్ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండి. ఇది పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ రెండు ఉంటే దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అని అంటాం అనమాట. అంటే కొన్ని సార్లు ఒకే ఆర్గనైజేషన్ తీసుకుంటే కొన్నిసార్లు దానికి పబ్లిక్ క్లౌడ్ అవసరం అవుతుంది, ప్రైవేట్ క్లౌడ్ కూడా అవసరం అవుతుంది. అంటే కొన్ని అది పబ్లిక్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని ప్రైవేట్ గా యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు రెండు యూజ్ చేసుకోవాలి కదా. అప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆటోమేటిక్ గా సేమ్ ప్రైవేట్ క్లౌడే యూజ్ చేసుకోవచ్చు కదా అన్నిటికీ కూడా, మళ్ళీ పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు కొన్నిసార్లు అన్ని కూడా అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీక్రెసీ మెయింటైన్ చేయాలంటే మనం ప్రైవేట్ క్లౌడ్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అదే మనం పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేసాం అనుకోండి మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. అదే ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసేసరికి మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ప్రతి దానికి కూడా ప్రైవేటే తీసుకొని కాస్ట్ ఇంక్రీజ్ చేసుకోలేము కదా. సో అవసరం ఉన్న దానికి మాత్రమే మనం ఎక్కువ డబ్బు అనేది పెడతాం. సో అందుకని కొన్ని సార్లు ఏంటంటే మనం రెండు యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు యూజ్ చేసేదే హైబ్రిడ్ క్లౌడ్ అన్నమాట. ఓకేనా? సో అలానే కమ్యూనిటీ క్లౌడ్ అన్నాను కదా. సో ఈ కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఇది కూడా సెవెరల్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయండి. మెయిన్ గా ఏంటంటే కమ్యూనిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ లాగా ఎవరైతే ఏర్పడతారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్ లో చూసే కమ్యూనిటీస్ ఏముంటాయి? బ్యాంక్స్ అన్ని ఒక కమ్యూనిటీ, అవునా? గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఒక కమ్యూనిటీకి వస్తాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక కమ్యూనిటీకి వస్తాయి. ఇప్పుడు మన మనుషుల్లోనే చాలా కమ్యూనిటీలు డివైడ్ చేసుకుంటున్నాం. సేమ్ అలానే కంపెనీస్ లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయి కదా. అలాంటి అన్ని కమ్యూనిటీస్ కలిపి ఒక కమ్యూనిటీ క్లౌడ్ అనేది పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బిల్ పే చేసుకోవడం, ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, పబ్లిక్ క్లౌడ్ అంటే నేను ఏం చెప్పాను, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్స్ ఉన్నాయి కదా, ప్రింటర్ సెట్. ఈ ప్రింటర్స్ మనం ఎవరైనా యూజ్ చేసుకుంటాం కదా, ఎవరైనా వెళ్ళి ప్రింట్ తీసుకుంటాం. సేమ్ అలానే పబ్లిక్ క్లౌడ్ ని కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? మనం ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వీళ్ళే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలి, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకూడదు, చదువుకున్న వాళ్ళే యూజ్ చేయాలి, చదువుకున్న వాళ్ళు యూజ్ చేయకూడదు, ఇలా ఏం లేదు కదా. సో అంటే పబ్లిక్ క్లౌడ్ అనమాట, ఎవరికైనా అవైలబుల్ గా ఉంటుంది ఇది. ఓకేనా? సో అలానే ఇక్కడ చూడండి, ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేసరికి హై సెక్యూరిటీ. అందుకనే నేను చెప్తాను ప్రైవేట్ క్లౌడ్ అంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి కనిపించదు, ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కూడా తెలియదు అనమాట.
అలాంటిది యూజ్ చేయడానికి ప్రైవేట్ క్లౌడ్ ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడ మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్ని ప్రైవేట్ క్లౌడ్ ని యూజ్ చేస్తాయండి. ఎందుకు ప్రైవేట్ క్లౌడ్ ని యూజ్ చేస్తాయంటే మాక్సిమం మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని చూడండి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఒక్కొక్క సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తూ వస్తూ ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా స్టోర్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది వేరే సాఫ్ట్వేర్ కంపెనీకి తెలియకూడదు, అవునా కాదా? ఒకవేళ తెలిసింది అనుకోండి, వీళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ పడిపోతుంది, వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ భూమిలోకి వచ్చేస్తుంది. సో అందుకని వాళ్ళు మాక్సిమం వాళ్ళ డేటా అంతా కూడా ప్రైవేట్ గానే ఉంచుకుంటారు. ఓకేనా? సో అలానే కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ. కమ్యూనిటీకి వచ్చేసరికి బ్యాంక్స్ అన్ని ఒక కమ్యూనిటీలోకి వస్తాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక కమ్యూనిటీకి వచ్చేస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే థర్డ్ పార్టీ వెండర్ ని యూజ్ చేసుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఒక క్లౌడ్ ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇక్కడ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేసరికి ఇదేంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఆర్గనైజేషన్ లో సమ్ టైమ్స్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేయాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన జూమ్ అకౌంట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ జూమ్ అకౌంట్ ఏంటి, ఇప్పుడు నేను మీకు జూమ్ లింక్ ప్రొవైడ్ చేశాను అంటే దాని అర్థం ఏంటి, ఎవరైనా ఆ జూమ్ లింక్ యూజ్ చేసి క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అప్పుడు అదేంటది పబ్లిక్ క్లౌడ్ లోకి వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు నేను పర్సనల్ మీటింగ్స్ పెడతాను, అదేంటి ఓన్లీ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి, మాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళకే పెట్టాలనుకున్నాను. అప్పుడు నేను ఆ లింక్ ని షేర్ చేశాను అనుకోండి, ఎవరైతే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే లింక్ ఓపెన్ అవ్వాలి, రిమైనింగ్ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు నేను సమ్ టైమ్స్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేయాలి. అంటే బోత్ వేస్ నేను యూజ్ చేసుకుంటాను కాబట్టి నేను హైబ్రిడ్ క్లౌడ్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. ఒకసారి మనం ఇది కూడా నోట్స్ పెట్టేసుకుందాం. సెకండ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ కి మెయిన్ గా ఏమొస్తుంది, ఎనీ వన్ కెన్ యూటిలైజ్ దీస్ క్లౌడ్ కదా. సో ఇది కూడా మనం పాయింట్స్ లోనే టైప్ చేసేసుకున్నాం. anyone cannot use అంతే కదా. ఇక్కడ ఇది యూజ్ చేసామంటే ఆటోమేటిక్ గా అందరికీ తెలిసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అలానే ప్రైవేట్ క్లౌడ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్. తర్వాత ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేసరికి ఏంటి, ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ use internally or externally. Maintain data. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం, ఏదైనా ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, హైబ్రిడ్ క్లౌడ్ అంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ can be utilized. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏదో సమ్ ఆర్గనైజేషన్, ఇప్పుడు APSSTC.in వాళ్ళు ఉన్నారనుకోండి, కొంత డేటా ప్రైవేట్ చేసుకుంటారు, కొంత డేటా పబ్లిక్ చేస్తారు. ఇప్పుడు మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పబ్లిక్ లోనే స్టోర్ చేసుకోవాలి. రిమైనింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏదైనా డేటా ఉంటే అది ప్రైవేట్ గా స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేవి హైబ్రిడ్ క్లౌడ్ ని యూజ్ చేస్తాయి. ఓకే,
నెక్స్ట్ మనకున్నది కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్యాంక్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? సో ఇది మనకి కంప్లీట్ గా 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అన్నమాట. ఇప్పుడు ఎవరో ఎక్స్టర్నల్ హాస్టింగ్ అని అడిగారండి. ఎక్స్టర్నల్ హాస్టింగ్ అంటే ఏం లేదమ్మా, కంప్లీట్ గా మీరు మీకు మీరే బిల్డ్ చేసుకొని మీకు మీరే వెబ్సైట్ ని మేనేజ్ చేసుకొని అదంతా చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ హాస్టింగ్ అని అంటాం. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటనేది. సో దీస్ ఆర్ ద టైప్స్. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ చెప్పండి సార్. ఓకే మేడం, కెన్ ఐ పోస్ట్ ద ఫీడ్బ్యాక్ లింక్? ఎస్ సార్, ఎస్ సార్, షూర్. థ్యాంక్ యూ మేడం. అమ్మా నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి ఫాస్ట్ గా అటెండెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ లింక్ ఫామ్ ఫిల్ చేశాను. ఓకే ఎవరీవన్, ప్లీజ్ చెక్ యువర్ చాట్ బాక్స్. అమ్మా జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా మీ ఫీడ్బ్యాక్ లింక్. ప్రతి ఒక్కరు కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు గ్రూప్ లో చూస్తే 400 అబవ్ ఉన్నారు, అటెండెన్స్ చూస్తే 244 ఉన్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ రోజు మీరు పంపించే డీటెయిల్స్ ఎస్టర్డే ఈ 3 days బేస్ చేసుకొని మీ ఎవరైతే ఎక్స్ట్రా గ్రూప్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రిజెక్ట్ చేసేస్తున్నాం అమ్మా, వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నాం. దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే దయచేసి మళ్ళీ ఎవరు యాడ్ చేయొద్దు వాళ్ళని, లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాం. గ్రూప్ లో అంతమంది ఎందుకమ్మా వేస్ట్, ఇక్కడ అటెండ్ అవునప్పుడు క్లాస్ లో అటెండ్ అవ్వడం లేదు, ఇంకా గ్రూప్ లో ఎందుకు? సో వాళ్ళందరినీ కూడా డిలీట్ చేసేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.
ఓకే. ఐ హోప్ అందరూ ఫిల్ చేసే ఉంటారు కదా! ఆల్రెడీ మీకు ఇచ్చి ఆల్రెడీ 10 మినిట్స్ అయింది. సో, షల్ వి కంటిన్యూ? ఓకే. ఓకే. డన్. సో, మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! సో, ఎలాగో స్క్రీన్ స్టాప్ చేశాను కాబట్టి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. డైలీ మీకు జాబ్ ఆపర్చునిటీస్‌కి సంబంధించిన లింక్స్ మేము గ్రూప్‌లో పెడుతున్నాం. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు? మీకు నోట్స్ పీడిఎఫ్ నేను గ్రూప్‌లో పెడతానండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. నోట్స్ షేర్ ఖచ్చితంగా చేస్తాను. నేను నోట్స్ అయితే కంపల్సరీ పెడదామని చెప్పి నోట్స్‌తో పాటు చెప్తున్నాను కదా! సో, ఖచ్చితంగా మీకు నోట్స్ పెడతాను. అండ్ డైలీ మీకు గ్రూప్‌లో కూడా మేము రికార్డెడ్ సెషన్స్ కూడా పెడుతున్నాం. ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే అవి కూడా చూడండి. అలా అని మేడం రికార్డెడ్ సెషన్స్ పెడతా అన్నారు కదా! మేము రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అవ్వము అని మాత్రం అలాంటి పనులేం చేయకండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్‌లో 500 రీచ్ అయిపోతున్నారమ్మా. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ అడుగుతున్నారు. ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు నార్మల్‌గా మనకి డేటా ఎలా మూవ్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ అన్నమాట. సో, బిట్స్ ఫార్మ్‌లో మనకి మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా కూడా ఇప్పుడు వన్స్ మనకి మనం ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేసాం అనుకోండి సర్వర్‌కి, అప్పుడు ఆ డేటా మూవ్ అవుతూ ఉంటుంది కదా! అది నంబర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ బిట్స్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయ్యి మూవ్ అవుతుందన్నమాట. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఒక్కళ్ళమే రిక్వెస్ట్ పెట్టం కదా! చాలా మంది రిక్వెస్ట్ పెడతారు ఆన్‌లైన్‌లో. అంటే రిక్వెస్ట్ పెట్టడం అంటే ఏంటి? మనం గూగుల్‌లో ఏం ఓపెన్ చేయాలన్నా గాని అది రిక్వెస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా! గెట్ రిక్వెస్ట్ లాగా వెళ్తుందని. సో, ఆ గెట్ రిక్వెస్ట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్‌లో ఫార్మ్ అయ్యి ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు చాలా మిక్స్ అయిపోతూ ఉంటుంది కదా! ట్రాఫిక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఆ బిట్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేసేస్తుందన్నమాట. అంటే కొన్ని బిట్స్‌ని ఒక ప్యాకెట్‌లో, ఇంకొన్ని బిట్స్‌ని ఇంకో ప్యాకెట్‌లో అలా ఎన్ని ప్యాకెట్స్ అయితే ఒక రిక్వెస్ట్‌కి వస్తాయో అవన్నీ కూడా పెట్టేసి సెండ్ చేస్తుందన్నమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొక ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది డెస్టినేషన్ దగ్గర ఉంటుంది. డెస్టినేషన్ అంటే సర్వర్ కదా! సో, అక్కడ అది రిసీవ్ చేసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్‌ని కూడా. ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ కూడా వచ్చేసాయి అన్న తర్వాత మళ్ళీ అది రీసెండ్ చేస్తుందన్నమాట. మనం ఏం రిక్వెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ ఓపెన్ అవ్వాలి అని రిక్వెస్ట్ పెట్టామనుకోండి. ఆ ఇమేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుందన్నమాట. కానీ ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా మనకి జరుగుతున్నది మనకు తెలియదు కదా! జస్ట్ మనం గూగుల్‌లో ఒక ఇమేజ్ గురించి సెర్చ్ చేస్తున్నాం. ఆ ఇమేజ్ మనకి వెంటనే రాండమ్‌గా ఓపెన్ అయిపోతుంది. అవునా? సో, ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఫాస్ట్‌గా ఈ ఈ ఈ వర్కింగ్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట నెట్వర్కింగ్‌లో. సో, వాటినే మనం ప్యాకెట్స్ అంటాం. ఇంకా రౌటింగ్ అంటారా? రౌటింగ్ అంటే ఏం లేదు. ఈ ప్యాకెట్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటికి రూట్ అనేది తెలియాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఎక్కడో ముంబైలో ఉన్న సర్వర్ నుంచి నాకు ఆ రిక్వెస్ట్ వస్తుందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రూట్ అనేది తెలియాలి. సో, ఈ రూటర్‌ని యూజ్ చేసి ఆ రూట్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫస్ట్ నేను వైఫై కనెక్షన్ పెట్టుకుంటాను కదా! ఒక రూటర్ యూజ్ చేసి. ఆ వైఫై కనెక్షన్ నుంచి అక్కడ డెస్టినేషన్ దగ్గర రూటర్ ఉంటుంది కదా! ఆ రూటర్‌కి మధ్యలో రూట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా! సో, మధ్యలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. నేను ఇంకా స్క్రీన్ షేర్ ఇవ్వలేదండి. డోంట్ వరీ. I hope my screen is visible now. So let's continue. సో, అలానే మనం రిలేషన్ బిట్వీన్ సర్వీసెస్ అండ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనుకున్నాం కదా! సో, సర్వీసెస్ అంటే మనం 3 సర్వీసెస్ చూసాం. ఏంటవి? ఒకటి సాస్, పాస్, ఇయాస్ చూసాం కదా! అలానే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో
మనం 4 టైప్స్ చూసాం. అవేంటి? పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్. సో ఇప్పుడు ఏ సర్వీస్ ని వేటిలో యూజ్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ని ప్రైవేట్ క్లౌడ్ లో, కమ్యూనిటీ క్లౌడ్ లో, పబ్లిక్ క్లౌడ్ లో యూజ్ చేస్తాం. అలానే PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ని కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ లో ఈ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ని యూజ్ చేసుకుంటాయి. SaaS వచ్చేసి పబ్లిక్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? సో అలానే డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. మెయిన్ గా మనం క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి ప్రొడక్టివిటీ ఎనీవేర్ అన్నమాట. అంటే మనం ఆ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొడక్టివిటీ అనేది వచ్చేస్తుందండి. అంటే మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా కానీ దానికి సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఈ అమౌంట్ ఆఫ్ డేటా నేను యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ ఆఫ్ డేటానే యూజ్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే అంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ని నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఎనీవేర్ అంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే మనకి నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా డిఫరెంట్ 18 రీజియన్స్ ఫ్రమ్ కంట్రీ ఉన్నాయి కదా. సో ఏ రీజియన్ నుంచి అయినా మనం ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆఫ్ సైట్ డేటా స్టోరేజ్. ఇప్పుడు చూడండి, ఆఫ్ సైట్ డేటా స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు నా సిస్టమ్ లో నా డేటా, అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అంటే సో మచ్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది కదా. ఆ డేటాని నా ఒక్క సిస్టమ్ లో నేను స్టోర్ చేయలేకపోవచ్చు. అప్పుడు నేను క్లౌడ్ లో ఒక సర్వీస్ ని రెంట్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు కదా. అంటే నేను ఆన్ సైట్ లోనే కాకుండా ఆఫ్ సైట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. అది నేను పబ్లిక్ గా స్టోర్ చేసుకుంటానా, ప్రైవేట్ గా స్టోర్ చేసుకుంటానా అనేది నా వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరికి తెలియకూడదు అనుకుంటే నేను పబ్లిక్ క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటాను. లేదు పర్వాలేదు, ఎవరికి కనిపించినా నా డేటా ప్రాబ్లం లేదు అనుకున్నాను అనుకోండి, నేను అది ప్రైవేట్ క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటాను. అవునా? నో ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్. చూడండి, ఇక్కడ ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే మనం సర్వర్స్ యూజ్ చేయట్లేదు కదా, అవి మనం కొనుక్కోలేదు, మనం మెయింటైన్ చేయట్లేదు. సో అప్పుడు మనం మెయింటైన్ చేయనప్పుడు మనకి ఖచ్చితంగా ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఉండదు. అదే నేను వేరేగా సర్వర్ని తెచ్చి పెట్టుకొని మళ్ళీ నేను అందులో స్టోర్ చేసుకొని దాని డేటా నేను యూటిలైజ్ చేసుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే దాన్ని నేను కొనుక్కొని ఓన్ గా మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి. ఎప్పుడైతే నేను క్లౌడ్ లో సర్వర్ ని యూటిలైజ్ చేసుకుంటున్నానో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు, కానీ నాకు అనవసరం. నేను జస్ట్ స్టోరేజ్ పర్పస్, యూటిలైజేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నాను కదా. అలానే డిజాస్టర్ రెసిస్టెన్స్. ఇప్పుడు డిజాస్టర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, అదంతా కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ స్టోరేజ్ స్పేస్ ని నేను వేరే దగ్గరికి చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి మన క్లౌడ్ సర్వీసెస్ కి. అవునా? సో అంతేగాని నేను అక్కడ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా మిస్ అయిపోతుంది అన్న టెన్షన్ నాకు ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఏదైనా ఫాల్ట్ వస్తే వాళ్ళు వెంటనే మన డేటాని వేరే దగ్గర సేఫ్ గా స్టోర్ చేసేస్తారు. అవునా? సో అలానే ఆల్వేస్ అప్. ఇక్కడ చూస్తే మీకు క్లౌడ్ సర్వీసెస్ ఎప్పుడు చూసినా కానీ మీకు హై లెవెల్లోనే ఉంటాయండి. ఏ రోజు కూడా దానివల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది కానీ, అది పడిపోయిందని కానీ ఏ రోజు కూడా మనకి ఈ రోజు వరకు వినిపించింది అయితే లేదు. అంటే ఆల్వేస్ దే ఆర్ ఇన్ హై లెవెల్ కండిషన్. ఓకే. అలానే లోవర్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా ఓనర్షిప్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దాన్ని కొనుక్కుంటేనే మనకు ఓనర్షిప్ వస్తుంది. దానికి చాలా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సర్వర్స్ కి మనం లోవర్ కాస్ట్ లోనే ఓనర్షిప్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక సర్వర్ లో స్పేస్ తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? దానికి మనం ఓనర్ అయినట్టేగా. మనం ఎంత కావాలంటే అంత యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఏ రోజు కావాలంటే ఆ రోజు యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇలా మనకి తక్కువ ఖర్చుతోనే ఓనర్షిప్ అనేది వచ్చేస్తుంది. ఈజీలీ అప్గ్రేడెడ్. ప్రతిసారి కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ పోవచ్చు. అంటే ఈ రోజు కొంచెం వర్క్ చేసి రేపు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. అలానే ప్రతిసారి కూడా సాఫ్ట్వేర్ అనేది అప్గ్రేడేషన్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లోనే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మన అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. when it comes to disadvantages, అసలు దీనికి కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయంటే ఉంటాయండి. ఎందుకంటే నెట్వర్కింగ్ అంటేనే డిసడ్వాంటేజ్. ఇప్పుడు ప్రతిసారి నెట్ ఒకేలాగా ఉండాలని మనం చెప్పలేం కదా. అందుకని దీనికి కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అదిగోండి, ఫస్ట్ డిసడ్వాంటేజ్ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ.
చూడండి, మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాగుంటేనే కదా మనం ఏదైనా వర్క్ చేయగలం. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాగాలేదనుకోండి, మన వర్క్ అనేది అంత కరెక్ట్గా అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీటింగే ఉంది, మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుంటేనే మీకు మీటింగ్ క్లియర్గా అర్థం అవుతుంది. లేదంటే వాయిస్ ప్రాబ్లమ్స్ కానీ స్క్రీన్ షేరింగ్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా? సేమ్ అలానే ఎంత సర్వర్స్ నుంచి మనం ఇంటర్నెట్ని యూటిలైజ్ చేసుకుంటున్నా కానీ కొన్నిసార్లు మనకి వాతావరణం సహకరించకపోవచ్చు, అవునా? సో అలాంటప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ వస్తాయి కదా. అలానే లోవర్ బ్యాండ్ విత్, కొన్నిసార్లు మనకి ఇంటర్నెట్ సడన్ గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇష్యూనే. అలానే ఎఫెక్ట్ ఆఫ్ స్పీడ్, ఇప్పుడు మనం చెప్పినట్టుగా కొన్నిసార్లు ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని రీజన్స్ వల్ల అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్. మెయిన్గా క్లౌడ్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా, క్లౌడ్ యూటిలైజేషన్ చేసుకోవాలన్నా ప్రతిసారి ప్రైవేట్ క్లౌడ్నే యూజ్ చేయాలని లేదు కదా, ఎందుకంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు పబ్లిక్ క్లౌడ్. మనం కొన్నిసార్లు పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేస్తాం, అప్పుడు మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే మన డేటా వేరే వాళ్ళకి తెలియడం కానీ ఈ స్టోరేజ్ పర్పస్లో అలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలానే అగ్రిమెంట్స్కి వచ్చేసరికి మనం క్లౌడ్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేసుకోవాలి. అవి కొన్నిసార్లు మనకి సపోర్టివ్గా ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. అలానే ల్యాక్స్ ఆఫ్ సపోర్ట్, మనకి సపోర్ట్ ఏంటంటే మెయిన్గా మన క్లౌడ్లో మనకి అటువైపు కాంటాక్ట్ అంటూ ఏం ఉండదండి. జస్ట్ మనం క్లౌడ్లో స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడులాగా మన కస్టమర్ కేర్ అలా ఏం ఉండదు అనమాట. ఓకేనా? అంటే ఈ క్లౌడ్ సర్వీస్ అంతా ఏంటి, మనం ఓన్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం. మీరు యూటిలైజ్ చేసుకున్న దానికి నష్టం లేదు, చేసుకోకపోయినా దానికి నష్టం లేదు, కాకపోతే మనకి కావాల్సినప్పుడు అంత సపోర్ట్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? వేరియేషన్ ఈజ్ కాస్ట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పబ్లిక్ క్లౌడ్కి అయితే ఒక కాస్ట్, ప్రైవేట్ క్లౌడ్కి అయితే ఒక కాస్ట్. అలాంటి వేరియేషన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రతిసారి మనం పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేస్తూ ఉంటాం, దానివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అలానే కొన్ని ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేద్దామంటే దానికి కొంచెం హై కాస్ట్ ఉంటుంది. సో అంత కాస్ట్ మనం పెట్టుకోగలగవచ్చు, లేకపోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ కాస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ గా క్లౌడ్ అండి. ఇప్పుడు మనం ఒకసారి నోట్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. 4 టైప్స్ దగ్గర ఆగాం కదా. ఓకే, 4 టైప్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. సో దాని తర్వాత టాపిక్ ఏం చెప్తాను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కదా. ఓకే, నో ప్రాబ్లం అండి, ఇది నేను తర్వాత టైప్ చేస్తానండి నోట్స్ లో, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇది మనకి కంప్లీట్ గా క్లౌడ్ కంప్యూటింగ్ అండి. మీ అందరికీ అర్థమైంది కదా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ మెయిన్ సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సెకండ్ మాడ్యూల్. ఓకే, మాడ్యూల్ 2. మీరందరూ నాకు చెప్పండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సెకండ్ మాడ్యూల్? అమ్మా, వాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఇప్పుడు తెలీదు. మీరు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నాను, నా ల్యాప్టాప్లో స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్టోర్ చేసుకోవడానికి స్పేస్ లేదు. అప్పుడు నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను వేరే సర్వర్లో. ఊరికే నేను వెళ్ళి స్టోర్ చేసుకుంటే అవుతుందా? అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని నా డేటాని వేరే సర్వర్లో స్టోర్ చేసుకుంటాను, వేరొక స్పేస్లో. అర్థమైంది కదా? సో నేను ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎస్, అలా మనం ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు S3 బకెట్ క్రియేషన్ అవి చెప్తాను, డోంట్ వరీ, అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? అలానే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ వల్ల మనకి ఇంకొక యూజ్ కూడా ఉంది. నేను నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఎంతైనా. అంటే వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్క్రీన్ షేర్ ఇస్తాను చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇది మినిమైజ్ చేస్తాను. ఇది డెస్క్టాప్ కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఇంటర్నెట్ కనిపిస్తుంది. ఇది నేను మొబైల్ డేటాతో కనెక్ట్ చేసుకునే ఇంటర్నెట్, అవునా? సో ఇప్పుడు ఏంటి, ఈ ఇంటర్నెట్ నేను యూజ్ చేస్తున్నాను. నేను మొబైల్ డేటా మహా అయితే ఎంత యూజ్ చేయగలను కదా. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లౌడ్ సర్వీసెస్ నుంచి డేటాని రెంట్ తీసుకుంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎంత డేటా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు రోజుకి. మనం ఎంత యూజ్ చేస్తే అంతకు మాత్రమే అమౌంట్ పే చేయాలని చెప్పేసి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతిసారి మొబైల్ డేటా యూజ్ చేసుకుంటూ ఉండడం ఎందుకు, ఒకసారి నేను క్లౌడ్ సర్వీసెస్ నుంచి డేటా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ రోజు ఎంత డేటా యూజ్ చేస్తాను అనేది నేను చెప్పలేను. అది డిపెండ్స్ ఆన్ నా వర్క్ అనమాట. నా వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వర్చువల్ డెస్క్టాప్ ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటానండి. అంటే ఇది మీకు కనిపిస్తున్న ఒరిజినల్ డెస్క్టాప్ ఆఫ్ మై ల్యాప్టాప్. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ వర్చువల్ డెస్క్టాప్ ని ఒకటి క్రియేట్ చేస్తాను. అదేంటంటే క్లౌడ్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన డెస్క్టాప్ అనమాట. ఆ డెస్క్టాప్ ఎక్కడిది అనేది నేను చెప్పలేను, అది ఏ కంట్రీ నుంచి వచ్చింది అనేది కూడా నాకు తెలియదు. బట్ నాకు నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ వర్చువల్ డెస్క్టాప్. సేమ్ మళ్ళీ నేను అక్కడ సేమ్ ఇలానే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు, క్రోమ్ ఎడ్జ్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా ఓపెన్ చేసుకొని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకొని కావాల్సినంత నెట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు వర్చువల్ మిషన్స్ క్రియేషన్ అని ఉంటుంది మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాక్టికల్ సెషన్స్ లో. అప్పుడు వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా, ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, ఆర్ నెక్స్ట్ టాపిక్ మీరు చాలా మంది ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. సైబర్ సెక్యూరిటీ. ఎస్, VMware సైబర్ సెక్యూరిటీ కదా. సో ఇప్పుడు మనం సెకండ్ మాడ్యూల్ కి అయితే ఎంటర్ అయిపోయాం. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో సెకండ్ మాడ్యూల్ ఇది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ ఇస్తాను, జస్ట్ సెకండ్. ఓకే, ఐ థింక్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ లేదు కదమ్మా, నాకు కనిపించట్లేదా? లేదు. ఓకే ఓకే ఓకే, అసలు సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పే ముందు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో ఫస్ట్ చెప్తున్నా. సో నేను మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆ టాపిక్స్ వచ్చేసి నేను యాడ్ చేస్తానండి, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పండి, వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అని మనం ఎక్కడ ఎక్కువగా వింటూ ఉంటాం? ఓకే, రిలేషన్ కూడా యాడ్ చేస్తానమ్మా. ఓకే, బ్యాంక్స్, ఇంకా బ్యాంక్స్ ఏనా? సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ అమౌంట్స్, ఎస్, సిటీస్, సాఫ్ట్వేర్ ఆఫీసర్స్, వెరీ గుడ్. వీటన్నిటిలో కూడా మనం సైబర్ సెక్యూరిటీ అనే వర్డ్ వింటూ ఉంటాం కదా. మెయిన్ గా చెప్పాలంటే సైబర్ క్రైమ్ మీన్స్ ఆన్లైన్ థెఫ్ట్ అన్నమాట. ఆన్లైన్ లో మనకు సంబంధించిన డేటాని కానీ మనకి సంబంధించిన వాల్యుబుల్ థింగ్స్ కానీ ఎవరైనా థెఫ్ట్ చేస్తే దాన్నే సైబర్ క్రైమ్ అని అంటాం, అవునా కాదా? సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికే సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చాం. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ లైక్ హ్యాకర్స్ ఉంటారు కదా, మన అమౌంట్ ని వాళ్ళు దోచేసుకోవడం, లేదంటే మన అకౌంట్స్ ని వాళ్ళు హ్యాక్ చేసేసుకోవడం, మన పాస్వర్డ్స్ ని వాళ్ళు తీసేసుకోవడం, ఇలా ఉంటారు కదా. ఈ హ్యాకర్స్ ని కొంచెం కంట్రోల్ చేస్తాం అనమాట ఈ సైబర్ సెక్యూరిటీ యూజ్ చేసి. ఓకేనా, సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటే అర్థమైంది కదా. టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్ వి మెయిన్లీ యూజ్ సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్. ఓకేనా, సో అసలు సైబర్ క్రైమ్ అని అన్నాం కదా. సో ఎలాంటి టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి? అసలు మనం ఏదైనా సెక్యూరిటీ పెట్టాము అంటే అక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టేగా. సో
సో అసలు ఏంటి ఆ ఇష్యూస్ అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటాం. దాని తర్వాత టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత ఆ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కోసం టైప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీస్ ఏం యూజ్ చేస్తాం అనేది కూడా నేర్చుకుంటాం. ఓకేనా? జస్ట్ గివ్ మీ 1 minute టైం అండి. నేను పీపీటీ ఓపెన్ చేస్తాను. స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. So this is the cyber security concept we are going to learn now. So what are the contents అనేది ఇప్పుడు చూద్దామండి. మనం సైబర్ సెక్యూరిటీలో మెయిన్ గా నేర్చుకోబోయేది ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. The main concept we have to learn is what are the crimes related to cyber. At the same time, what are the security measurements we are going to take. Okay. So first one is what is cyber security. అసలు ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడే మనం చూసాం. To prevent cyber crimes, we are using cyber security కదా. సో అలానే టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీస్ ఏంటి అనేది నేర్చుకుంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి కదా. సో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటో కూడా చూస్తాం. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యూజ్ చేస్తున్నామంటే దేర్ షుడ్ బి సమ్ అటాక్స్ కదా. వాటిని ప్రివెంట్ చేయడానికి సెక్యూరిటీ యూజ్ చేస్తాం కాబట్టి ఆ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఏంటి. ఓకే. అలానే హౌ టు ప్రివెంట్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అని సైబర్ సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ లో సైబర్ సెక్యూరిటీ మనకి ఎలా యూజ్ అవుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ సెక్యూరిటీ కనుక మనం నేర్చుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఈ ప్రెజెంటేషన్ లో నేర్చుకుంటాం. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అన్నాను కదా. సో సైబర్ సెక్యూరిటీ మీన్స్ మీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా కానీ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళు తీసేస్తున్నారు అనుకోండి, దాన్ని సైబర్ క్రైమ్ అంటాం కదా. టు ప్రివెంట్ దోస్ టైప్ ఆఫ్ క్రైమ్స్ వీఆర్ యూజింగ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. మెయిన్ గా సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు వచ్చిందంటే హ్యాకర్స్ అన్నారు. ఇప్పుడు మీరే చెప్పారు. హ్యాకర్స్ అంటే ఎవరైతే ఆన్లైన్ లో మన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు తీసేసుకుంటారో వాళ్ళని మనం హ్యాకర్స్ అంటాం. లైక్ మన సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తుంటారు, మొబైల్స్ ని హ్యాక్ చేస్తుంటారు, లేదంటే మన డేటాని వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ హ్యాకర్స్ ఎప్పుడు కూడా మెయిన్ కాన్సెప్ట్స్ మీద అబ్జర్వేషన్ పెడతారండి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం కానీ, ఓఎస్ కెర్నల్ హ్యాక్ చేయడం కానీ, హార్డ్వేర్ ని హ్యాక్ చేయడం కానీ చేస్తారనమాట. ఎందుకంటే ఈ లెవెల్ తర్వాత మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి సర్వీసెస్ వచ్చేస్తాయి మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి తీసేసుకుంటాం. మెయిన్ గా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని దానికి దేనికి ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి ఉంటుంది, కెర్నల్ దగ్గర ఉంటుంది, హార్డ్వేర్ దగ్గర ఉంటుంది. సో అందుకని మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ 3 ప్లేసెస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తారండి హ్యాకర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీస్ అన్నాను కదా. ఆ సైబర్ సెక్యూరిటీస్ ఏంటో చూద్దాం. నెట్వర్క్ సెక్యూరిటీ అండి. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్ గా మనం నెట్వర్క్ అనేది యూజ్ చేస్తున్నాం, అవునా. సో మనం నెట్వర్క్ యూజ్ చేసేటప్పుడు చాలా రకాల వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, చాలా రకాల మూవీస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటామా. అందులో ఏది కరెక్ట్ వెబ్సైట్ ఏది ఫేక్ వెబ్సైట్ మనం చెప్పలేము, అవునా కదా. సో ఎందుకు చెప్పలేము అంటే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారు,
కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఉంచుకుంటారు రెడీగా. ఎప్పుడైనా మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మన సిస్టమ్కి సంబంధించిన ఐపీ అడ్రస్ యూజ్ చేసి వాళ్ళ ఫేక్ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యేలాగా చేసేస్తారన్నమాట. అప్పుడు మనకు తెలియదు, మనం ఏదో నార్మల్గా మనం ఓపెన్ చేసిన వెబ్సైటే ఓపెన్ అయింది అనుకుంటాం, కానీ అది వాళ్ళు మనల్ని ట్రాప్ చేసి లాగిన వెబ్సైట్ అన్నమాట. సో ఆటోమేటిక్గా అలా మనల్ని వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్ సెక్యూరిటీలో వస్తాయి. నెట్వర్క్స్ అంటే ఇవన్నీ కూడా నెట్వర్క్ థ్రెట్స్ లో వస్తాయి. సో ఇప్పుడు మరి అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం సెక్యూర్ గా ఉంచుకోవాలి కదా, అలాంటి వాటి కోసం యూజ్ చేసేదే నెట్వర్క్ సెక్యూరిటీ మాట. సో ఇందులో మెయిన్ గా మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అని యూజ్ చేస్తాం కదా. అంటే వైరస్ అనేది ఎంటర్ అవ్వకుండా, థ్రెట్ అనేది ఎంటర్ అవ్వకుండా, ఇవన్నీ కూడా నెట్వర్క్ సెక్యూరిటీలోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో అలానే అప్లికేషన్ సెక్యూరిటీ అండి. అప్లికేషన్ సెక్యూరిటీ అంటే మెయిన్ గా యాప్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ క్రియేట్ చేసి మనకి అప్లికేషన్ సెక్యూరిటీ అంటే యాప్స్ కి సెక్యూర్డ్ గా ఉంచడానికి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. లైక్ చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు మనకి చాలా యాప్స్ వచ్చాయి, క్లీనర్ అని, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ క్లీనర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ వచ్చాయి కదా. అంటే మెయిన్ గా కంపెనీకి సంబంధించిన మేనేజర్స్ చేస్తూ ఉంటారన్నమాట. దాన్ని మనం అప్లికేషన్ సెక్యూరిటీ అంటాం. వాటిని మనం ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. చూడండి, వీక్లీ వన్స్ మన ఆ యాప్ ని కనుక ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ వన్స్ మనకు రిమైండర్ వస్తూ ఉంటుంది. అవునా. క్లీనర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, అదేం చేస్తాం, వైరస్ క్లీనర్ అని చెప్పి అది మనకి వీక్లీ వన్స్ రిమైండర్ చేస్తూ ఉంటుంది, క్లీన్ చేసుకుంటూ ఉండండి మీ సిస్టమ్ ఆర్ ఎల్స్ మీ మొబైల్ ఫోన్ ని అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యాప్ ని యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ ఏదైనా వైరస్ ఎంటర్ అయినా కానీ అది వెంటనే స్కాన్ చేసి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అవునా. సో వాయిస్ రావట్లేదమ్మా అసలు. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఎక్కడ ఆగింది మీకు వాయిస్? ఇప్పటివరకు నేను చెప్పింది వినిపించిందా అట్లీస్ట్? ఓకే ఓకే, ఏం లేదమ్మా, వాయిస్ ఆగిన వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కోసం మనం సైబర్ సెక్యూరిటీస్ ఏమేమి ఉన్నాయనేది చూస్తున్నాం. అందులో ఫస్ట్ సెక్యూరిటీ మెథడ్ వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ మాట. సో నెట్వర్క్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా మనం చాలా ఆన్లైన్ వర్క్ చేస్తూ ఉంటాం కదా. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఫేక్ వెబ్సైట్ ఓపెన్ చేసేయచ్చు, లేదంటే సమ్ టైమ్స్ మన పాస్వర్డ్స్ అవి వాళ్ళు తీసేసుకొని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జరగకుండా మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అవన్నీ యూటిలైజ్ చేస్తాం కదా, వీటిని మనం నెట్వర్క్ సెక్యూరిటీ అంటాం అన్నమాట. అలానే అప్లికేషన్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే కంప్లీట్ గా ఈ హ్యాకింగ్, ఈ టెస్టింగ్ ఇదంతా జరగకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి అన్నమాట. యాప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. అంటే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఏదో ఒక యాప్ ని క్రియేట్ చేయాలి, అది మన సిస్టమ్ ని సెక్యూర్డ్ గా ఉంచాలన్నమాట బై ఫ్రమ్ దీస్ హ్యాకింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్ట్. సో అంటే ఏంటి, వాళ్ళు ఒక యాప్ ని క్రియేట్ చేసి ప్లే స్టోర్ లో పెట్టేస్తుంటే మనం ఆ ప్లే స్టోర్ నుంచి అది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటాం కదా. సో అవన్నీ కూడా అప్లికేషన్ సెక్యూరిటీలోకి వస్తాయి అన్నమాట. అలానే డేటా సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీ అంటే ఏంటి, మన డేటాని ఎవరు తీసేసుకోకుండా. ఓకేనా. అంటే మన సిస్టమ్ లో ఉండే ఇంపార్టెంట్ డేటా ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఎవరు తీసుకోకుండా డేటా సెక్యూరిటీ అని యూజ్ చేస్తాం. ఈ డేటా సెక్యూరిటీ అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్ అన్నమాట మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ డేటా సెక్యూరిటీ అనేది ప్రత్యేకంగా ఎవరు యూటిలైజ్ చేసేది కాదు, మనకి మనమే ఓన్ క్రియేషన్ అన్నమాట. ఇప్పుడు నా డేటా నేను సెక్యూర్ గా ఉంచుకోవాలంటే నేను ఏం చేస్తాను, ఇద్దరు నా పాస్వర్డ్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాను, ఒక్కొక్క యాప్ కి పాస్వర్డ్స్ ని పెట్టుకుంటూ ఉంటాను కదా. అవన్నీ కూడా డేటా సెక్యూరిటీలోకి వస్తాయి. అలానే వెబ్సైట్ సెక్యూరిటీ. వెబ్సైట్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఇది వెబ్సైట్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫేక్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు హ్యాకర్స్ అని చెప్పేసి. అలా కాకుండా వాళ్ళు ఓన్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు అనమాట. దాన్నే వెబ్సైట్ సెక్యూరిటీ అంటే. ఎందుకంటే వెబ్సైట్ సెక్యూరిటీకి మనం ఏం చేయలేం కదా, ఎవరి వెబ్సైట్ ని వాళ్ళు సెక్యూర్ గా ఉంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా అప్లికేషన్ సెక్యూరిటీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు.
ఇది మెయిన్ గా మేనేజర్స్ వర్క్ అన్నమాట. ఆ కంపెనీకి సంబంధించిన మేనేజర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడాన్ని మనం నెట్వర్క్ సెక్యూరిటీ అంటాం. ఆపరేషనల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇదేంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు మన ఆపరేషన్స్ వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తారు మేడం అని మీకు డౌట్ రావచ్చు. బట్ మనం గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నామా అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ కల్ప్రిట్ ని పట్టుకుంటారు కొన్నిసార్లు. ఎలాగా బై యూజింగ్ దేర్ సెర్చింగ్స్, గూగుల్లో సెర్చ్ చేయడం, అవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. వీటన్నిటిని కూడా ఆపరేషనల్ సెక్యూరిటీ అంటారు. ఆపరేషనల్ సెక్యూరిటీ ప్రతిరోజు ఓపెన్ చేసేరు. ఇప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు కూర్చోరు కదా. అలా కాదు, ఈ డేటా అంతా స్టోర్ అయిపోయి ఉంటుంది. మీరు ఏ రోజు ఏది ఓపెన్ చేశారు, మీరు ఏ రోజు గూగుల్లో ఏం వర్క్ చేశారు, ఏం చూశారు, అలానే ఏం అంటే ఏదైనా డేటాని మీరు గూగుల్లో అంటే పోస్ట్ చేశారా, డిఫరెంట్ కైండ్ అంటే మీరు గూగుల్లో ఎన్ని అకౌంట్స్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి డేటాబేస్ లో. సో ఈ ఆపరేషనల్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక లూప్ కావాలి అనేటప్పుడు మాత్రం ఇది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్ నుంచి వాళ్ళు అంతా చెక్ చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు చూడండి ఇన్వెస్టిగేషన్ అలాంటివి అంటుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ ఆపరేషనల్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. అలానే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి, కంప్లీట్ గా మన ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి కదా, లైక్ మన మొబైల్ ఫోన్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా దాచుకుంటూ ఉంటాం మనం. అవన్నీ బయటకు వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సెక్యూరిటీ అన్నాం కదా. ఈ సెక్యూరిటీ అసలు ఎందుకు ఉంటుంది, ఏదైనా అటాక్ ఉంటేనే కదా దానికి ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ చేస్తాం. సో అసలు ఆ అటాక్స్ ఏంటనేది చూద్దాం. మనకి 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయండి సైబర్ సెక్యూరిటీ. ఐ మీన్ వెబ్ బేస్డ్ అటాక్స్, సిస్టమ్ బేస్డ్ అటాక్స్ ఉంటాయి. ఓకే, సో టైప్స్ ఆఫ్ అటాక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ అటాక్స్ లో మనకి ఇవన్నీ కూడా వైరస్ కిందే వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మాల్వేర్. మాల్వేర్ అంటే ఏంటంటే మన సిస్టమ్ లోకి మనకు తెలియకుండానే వైరస్ ఎంటర్ అయిపోవడాన్ని మాల్వేర్ అంటాం అనమాట. సో ఇది ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఊరికే మనం కూర్చుంటే ఎంటర్ అవ్వదు కదా. మనం ఏవో వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, న్యూ మూవీస్ డౌన్లోడ్ చేయాలని పిచ్చి పిచ్చి వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేసేస్తూ ఉంటాం కంగారులో. సో అలాంటప్పుడు మన సిస్టమ్ లోకి ఆటోమేటిక్ గా మాల్వేర్ అనేది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైబర్ అటాక్. ఇది మెయిన్ గా ఎలా అంటే ఇట్ విల్ ట్రాప్ యూ. ఫిషింగ్ అంటే ఏంటి, మనం ఒక చేపకు వలేసి పెడతాం కదా, సేమ్ అలానే ఇక్కడ మనల్ని వలేసి పెట్టేస్తారనమాట. మెయిన్ గా మనం దేనికి పడిపోతూ ఉంటాం, ఇప్పుడు చూడండి మనం మాక్సిమం ఓపెన్ చేసే గూగుల్ అకౌంట్ ఏంటి, జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా ఓపెన్ చేసేటప్పుడు మనకి పుషప్ మెసేజెస్ అని వస్తుంటాయి, కొన్ని లింక్స్ అనేవి వస్తుంటాయి, స్పామ్ మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు 50% ఆఫర్ ఇస్తాము అనగానే మనం ఆ లింక్ ఓపెన్ చేసేస్తాం. ఎందుకంటే మనకి అమౌంట్ తగ్గుతుందని ఆశే కానీ ఆ లోపల ఏముందా అనేది చూసేయాలని చెప్పేసి వాడు ఏ లింక్ ఇస్తే అది ఓపెన్ చేసేస్తాం. వాడు ఆఫర్ అన్నాడు కదా అని మన డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాం, నేమ్, మొబైల్ నెంబరు, అలానే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని టైప్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ అంతటిని వాళ్ళు దోచేస్తారు అనమాట. సో ఇలా ట్రాప్ చేసి మనకి ఫిషింగ్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే పాస్వర్డ్ అటాక్. సో పాస్వర్డ్ అటాక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మన పాస్వర్డ్స్ ని వాళ్ళు గెస్ చేసేస్తారండి. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడు గెస్ చేస్తారు, మనం ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడే కదా గెస్ చేస్తారు. చాలా మందికి అలవాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ని పాస్వర్డ్ గా పెట్టుకుంటారు, అవునా. ఎందుకంటే మేము మర్చిపోతాం, వేరే పాస్వర్డ్ అయితే ఫోన్ నెంబర్ అయితే మాకు గుర్తుంటుంది కదా అంటారు. కానీ అదే వాళ్ళు అంటే ఈ పాస్వర్డ్ అటాక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మెయిన్ చాలా తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళ కంటిన్యూ వర్క్ ఏంటంటే పాస్వర్డ్స్ ని గెస్ చేయడమే. అంటే పాస్వర్డ్స్ ని గెస్ చేస్తూ చేస్తూ వాళ్ళు ఎంత ఆరితేరిపోతారంటే అందులో మన బిహేవియర్ బట్టి మనం ఏ పాస్వర్డ్ పెట్టగలమో కూడా వాళ్ళు చెప్పేస్తారనమాట. సో అందుకని చూడండి, మీకు ఎప్పుడు పాస్వర్డ్ పెట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టండి అంటారు. చాలా మంది ఏం చేస్తారు, పాస్వర్డ్ 1 to 8 నెంబర్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, లేకపోతే వాళ్ళ నిక్ నేమ్స్ కానీ, పెట్ నేమ్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు, సర్నేమ్స్. సో ఇలాంటివన్నీ పెట్టామనుకోండి ఈజీగా వాళ్ళు గెస్ చేసేస్తారనమాట. వీటినే పాస్వర్డ్ అటాక్స్ అని. ఏముంది ఇంకా మన పాస్వర్డ్ వాళ్ళకి తెలిసిందంటే మన అకౌంట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి కదా.
సో మన ఆన్లైన్ బ్యాంకింగ్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే. అప్పుడు కూడా అటాక్స్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. అలాగే DDoS. DDoS అంటే మనకి డేటా సర్వీస్ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ వస్తుందన్నమాట ఈ అటాక్. ఇప్పుడు చూడండి మనకి మాక్సిమం DDoS ఎక్కడ యూటిలైజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఒకే వెబ్సైట్ ని నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఓపెన్ చేశారనుకోండి, మీకు అక్కడ ఏమొస్తుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా మెల్లగా. ఎందుకంటే ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. వీటిని మనం డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్స్ అంటాం. అప్పుడు ఏం చేస్తారంటే ఆ టార్గెట్ మీరు అవుతారనమాట. అంటే మీరు ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల ఒక మాలిషియస్ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలోకి ఎంటర్ చేసిస్తారు, ఐపీ అడ్రస్ యూజ్ చేస్తారు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రాఫిక్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ని మాల్వేర్ ని మీ సిస్టంలోకి ఎంటర్ అయిపోయాయి అంటే ఎప్పుడైనా సరే మనం అందుకనే ఏమైనా వెబ్సైట్స్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మధ్య మధ్యలో క్లోజ్ చేసేస్తూ ఉండాలి, లేదంటే రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అక్కడే ఉండిపోయామంటే మాత్రం ఈ DDoS అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మ్యాన్ ఇన్ ద మిడిల్. మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్కి వచ్చేసాయి కదా గూగుల్ పే అని, ఫోన్ పే అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ వచ్చేసాయి. మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్కి అమౌంట్ పంపిస్తున్నాము అనుకుంటారు. కానీ హ్యాకర్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ మీ అకౌంట్ హ్యాక్ చేసేస్తాడు. ఎప్పుడు హ్యాక్ చేశాడు అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ రోజే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన ఫ్రెండ్కి వెళ్ళవు కదా ఆ అమౌంట్, మన ఎవరైతే హ్యాక్ చేశారో వాడికి వెళ్ళిపోతాయి. అప్పుడే మనకు తెలుస్తుంది. అంతవరకు మనకు తెలియదు మన అకౌంట్ కూడా హ్యాక్ అయినట్టుగా. అప్పుడు ఏం చేస్తాడంటే, మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్కి అమౌంట్ పంపించాలని ఎప్పుడైతే మీరు మీ డీటెయిల్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేస్తారో మీ బ్యాంకింగ్ సంబంధించింది, వెంటనే అక్కడ వాడికి కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మీరు ఎలా అయితే అమౌంట్ పంపించగానే వాడి అకౌంట్ లోకి తెచ్చేలా చేసుకుంటాడు అన్నమాట. అంటే ఒక మిడిల్ పర్సన్ అనేది ఎంటర్ అయిపోతాడు అనమాట ఇన్ బిట్వీన్ టూ మెన్ ట్రాన్సాక్షన్. ఓకే, ఎందుకమ్మా ఇన్ని మెసేజెస్ పెడుతున్నారు? వాయిస్ కట్ అవుతుందా? వాయిస్ కట్ అవుతుంది అంటే ఐదర్ నా ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, మీ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి. కంటిన్యూగా మీరు 2 hours క్లాస్ వింటున్నారు కదమ్మా, సో మేబీ ఒక్కొక్కసారి నెట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఇదంతా జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మనకి 15 minutes ఉంది కాబట్టి డోంట్ వరీ. 15 minutes కూడా లేదు, టైం అయిపోయింది కదా, ఇంకా జస్ట్ 5 minutes ఉంది. ఓకే, ఎనీవే మనకి లాస్ట్ ఏంటంటే డ్రైవ్ బై డౌన్లోడ్. డ్రైవ్ బై డౌన్లోడ్ అటాక్స్ అంటే ఏంటంటే మెయిన్గా మనకి కొంచెం అత్యాశ ఎక్కువ కదా, ఫ్రీగా ఏదైనా మూవీ వస్తుంది అంటే చాలా దాన్ని డౌన్లోడ్ చేసేస్తాం. కొత్త మూవీ అయితే మరీ ఆతృతపడి డౌన్లోడ్ చేసేస్తాం కదా. కానీ అలా చేయడం వల్ల మనకి ఏంటంటే డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అటాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఎక్కువ మూవీస్ కానీ వేరే ఫేక్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఇలాంటి మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ మొబైల్స్ చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ వైరస్ అనేది ఎంటర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది డ్రైవ్ బై డౌన్లోడ్ అటాక్స్. అర్థమైంది కదా ఇప్పుడు మీ టైప్స్ ఆఫ్ అటాక్స్ అన్ని కూడా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్ అన్నమాట, ఒక్కొక్క కైండ్ ఆఫ్. ఇవన్నీ కూడా హ్యూమన్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయ్యే ఉన్నాయి చూడండి. కంప్లీట్ గా మన ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మనల్ని అటాక్ చేస్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. సో ఈ వెబ్ బేస్డ్ అటాక్స్ గురించి మనం రేపు క్లాస్ లో చెప్పుకుందాం. సో ప్రెసెంట్ అయితే నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను.
ఎందుకంటే చాలా మందికి వాయిస్ కూడా క్లియర్ లేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎంత అరిచినా కూడా మీకు అర్థం కాదు. వైరస్ ని కంప్లీట్ రిడ్ అవుట్ చేయలేం, కానీ వైరస్ ని ప్రివెంట్ అయితే చేయగలమమ్మా బై యూజింగ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ యూజ్ చేసి ఇలా మనం ప్రివెంట్ అయితే చేయగలం. అది వన్స్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేం. ఓకే, టెలిగ్రామ్ లింక్ అమ్మా, టెలిగ్రామ్ లింక్ ఎవరైనా మీ అంతటా మీరు పెట్టడం అవ్వదు కాదు. ఓకే ఓకే, అమ్మా ఇప్పుడు ఫీడ్బ్యాక్ లింక్ అడుగుతున్నారు, ఇప్పుడే వచ్చారా క్లాస్ కి? మేడం సార్ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వన్ థింగ్ అమ్మా, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, క్లాస్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఓన్లీ 200 మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ లో 400 ఉన్నారు. తర్వాత ఎగ్జామ్ రాసేసి 400 మెంబర్స్ మాకు మీకు రాలేదండి, సర్టిఫికేట్ రాలేదు, అది రాలేదంటే కుదిరే పని కాదు. మేము ఎగ్జామ్ రాసామని చెప్పినా సరే మేము యాక్సెప్ట్ చేయమమ్మా, ముందే చెప్పేస్తున్నాం. క్లాస్కి ఎంతమంది అటెండ్ అవుతారో వాళ్ళే, ఎందుకంటే అన్నెసెసరీ మెంబర్స్ వల్ల కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది, వచ్చిన వాళ్ళేమో వాళ్ళు సర్టిఫికేట్ మిస్ అవుతారు. ఇది మేము ఒక పాస్ట్ ఒక 10 బ్యాచెస్ నుండి ఇదే చూస్తున్నాం. సో మీరు మాత్రం ముందే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతే వాళ్ళు లెఫ్ట్ అయిపోమనండి అక్కడ గ్రూప్ నుండి, టెలిగ్రామ్ గ్రూప్ లో. దయచేసి తక్కువ మంది 100 మెంబర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, విన్న వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటే మంచిదమ్మా. వినని వాళ్ళు ఎగ్జామ్ రాసే సర్టిఫికేట్ తీసుకుంటే దేనికి యూజ్ ఉండదు అది. థ్యాంక్ యూ మేడం. మేడం కెన్ ఐ ఎండ్ దిస్ సెషన్? ఎస్ సార్. అమ్మ రేపు మనం క్లాస్ కంటిన్యూ చేసుకున్నాం, రిమైనింగ్ టాపిక్స్ అలానే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా డిఫరెంట్ ట్రోజన్ టైప్ వైరస్, ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ డైలీ అటెండ్ అవ్వండి సార్ చెప్పినట్టుగా, అలా అయితే మీరు చక్కగా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.